అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉంటున్నారు. ఆమెను తీసుకెళ్లటానికి తీరిక ఓపిక లేవు వారికి. తన పోషణకు అవసరమయ్యే డబ్బుని పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వృద్ధాశ్రమంలో గడుపుతున్న ఆ తల్లి విలువ ఆ కొడుకు కూతురికి ఎలా తెలిసొచ్చింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు అద్దెకో అమ్మ. రచించిన వారు ఏ రాజరాజేశ్వరి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నమస్తే అమ్మ, నా పేరు దివాకర్. మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడాయన. నాతో ఏం పని బాబు? నా వలన మీకేమైనా సహాయం కావాలా అంటూ చదువుకుంటున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మంచినీళ్లు అందించింది కమలమ్మ. చల్లని నీరు తాగి స్థిమ్మితపడ్డ అతను ఆమె వైపు పరిశీలనగా చూశాడు. మనిషి ప్రశాంతంగా, హుందాగా ఉంది. అతడు ఒక్క క్షణం తటపటాయించి, మీరు కాదనకుండా కొద్ది రోజులు మా ఇంటికొచ్చి మా అమ్మగా ఉండాలి. నా భార్యకు ఇప్పుడు 4వ నెల. నా కూతురు స్మితకి 3 సంవత్సరాలు. మొదటిసారి ఏ సమస్య లేకపోయినా రెండవసారి కాంప్లికేటెడ్ అనిపించడంతో డాక్టర్ డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్ అవసరమని రికమెండ్ చేశారు అన్నారాయన. కమలమ్మ చిరునవ్వుతో చూసింది. ఇలాంటి సమయంలో నీ భార్యకు తల్లి గాని అత్తగారు గాని దగ్గర ఉంటే బాగుంటుంది. పరాయిదాన్ని నేను వచ్చే కన్నా అంటూ అందావిడ. దివాకర్ గాఢంగా నిట్టూర్చాడు. ఆ అదృష్టం మాకు లేదమ్మా. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాము. వారి మనసు కష్టపెట్టుకొని మమ్మల్ని వెలివేశారు. ఇప్పుడు మాకు ఇంట్లో అమ్మ స్థానంలో పెద్ద దిక్కు చాలా అవసరం. మిమ్మల్ని ఇదివరకు నా ఫ్రెండ్ పెళ్లిలో ఆడపెళ్లి వారి తరపున మీరు చూపించిన మర్యాద, పెద్దరికం నన్ను, నా భార్య స్వప్నను చాలా ఇంప్రెస్ చేసింది. మీరైతేనే మా కుటుంబంలో ఇమడగలరని మాకనిపించింది. పాప మరీ చిన్నపిల్ల కావటాన ప్రతి క్షణం తల్లిని వదలకుండా తిరుగుతుంది. ఇప్పటికీ నేను చాలా సెలవులు వాడుకున్నాను. నా భార్యను, పాపను మీ సొంత మనుషులుగా భావించి వారికి అండగా ఉంటే అదే చాలు. మేము అనాథలం కాదు. మాకు ఒక పెద్ద దిక్కు తోడుగా ఉంది అన్న తృప్తి, సంతోషం కలుగుతాయి. దయచేసి నా విన్నపం మన్నించండి అన్నాడాయన. కమలమ్మ తన అంగీకారం తెలియజేస్తూ చిరునవ్వు నవ్వింది. సరే బాబు, నా అవసరం మీకు దాదాపు సంవత్సరం దాకా ఉండొచ్చు. మా ట్రస్టీని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే మీ ఇంటికి రావటానికి నేను ఎప్పుడైనా సిద్ధమే అందావిడ. దివాకర్ కళ్ళు మెరిశాయి. అలాగే అమ్మా, నేను ఇప్పుడే డబ్బు కట్టేస్తాను. రేపు ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు ఆమెకు నమస్కరిస్తూ. సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి పరికించి ట్రస్టీ వేదవతిని కలిశాడు దివాకర్. రొటీన్గా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు దివాకర్ తన అవసరాన్ని వివరించాడు. నా భార్యను, పాపను సొంత మనిషిలా చూసుకోవటానికి అద్దెకో అమ్మ కావాలి. దానికోసం కమలమ్మ గారిని మా ఇంటికి పంపగలరా అంటూ అడిగాడాయన. వేదవతి రిజిస్టర్ తిరిగేసింది. ఆవిడ అందుబాటులోనే ఉన్నారు. మా ఆశ్రమం రూల్స్ ప్రకారం ఆవిడ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు 10,000 అడ్వాన్స్ కట్టి ప్రతి నెల 5,000 మా సంస్థకు పే చెయ్యాలి. ఆవిడకు ఏ కష్టం కలగకుండా ప్రేమగా చూసుకోవాలి. ఆవిడ మీతో ఉండటానికి అయిష్టత వ్యక్తపరిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి రప్పించుకునే హక్కు మాకుంటుంది. మా కండిషన్స్కి ఇష్టమైతేనే ఈ ఫామ్ని నింపి సంతకం చెయ్యండి అంటూ వివరించారు వేదవతి. అతను సంతకం చేసి, చాలా థ్యాంక్స్ అండి, కమలమ్మ గారిని రేపు వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. వేదవతి చిన్నగా నవ్వి, ఈ క్షణం నుండి ఆవిడ కమలమ్మ గారు కాదు, మీ అమ్మగారు అంది. సదా మీ సేవలో అనే సంస్థ ఒకప్పుడు దిక్కులేని వృద్ధులకు, నిరుపేదలకు
ఆశ్రమం కల్పించే స్వచ్ఛంద సంస్థ. ఆశ్రమంలో చేరిన వారు జీవితం నిస్సారంగా ఎటువంటి ఆనందం లేకుండా గడుపుతూ ఉంటే ఒక రోజున అనుకోకుండా ఆశ్రమవాసులంతా పెళ్లికి వెళ్ళారు. అది ప్రేమ పెళ్ళి. బంధువులెవ్వరూ లేక వెలబెలబోతుంటే వీరంతా బంధువుల పాత్రలో ఇమిడిపోయి కళ్యాణం చాలా సరదాగా ఆనందంగా జరిపించారు. ఆ హంగామా చూశాక వేదవతి మనసులో ఒక పథకం రూపొందుకుంది. ఇంతవరకు దాతల దయా దాక్షిణ్యాల మీద ఆర్థిక శక్తి ఉండి తమ పోషణకు డబ్బిచ్చే వారి వలన ఈ ఆశ్రమ నిర్వహణ జరుగుతోంది. ఎవరికి ఏ అవసరం కలిగినా బంధువుల రూపంలో వారిని పంపిస్తూ సదా మీ సేవలో అని తమ ఆశ్రమానికి పేరు పెట్టి వారి నుండి నిర్ణీత రుసుము వసూలు చేయటంతో తమ ఆర్థిక అవసరాలు తీరటంతో పాటు తమ జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని పొందగలుగుతున్నారు ఈ అనాథ పెద్దవాళ్ళు. దివాకర్ అనుకున్నట్టుగానే కమలమ్మను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇల్లు చూడముచ్చటగా ఉంది. స్వప్న ఆమెను ఆప్యాయంగా పలకరించింది. వచ్చిన కొత్త మనిషి ఎవరో అర్థం కాక కర్టెన్ చాటున చేరిన స్మిత ఆవిడ వైపు దొంగచూపులు చూడసాగింది. స్మిత, నానమ్మ వస్తుందని చెప్పాను కదా, ఇలా వచ్చి నమస్తే చెప్పు నానమ్మకి అని తండ్రి పిలవటంతో స్మిత సిగ్గుపడుతూ వచ్చి నిలుచుంది. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా ఉన్న స్మితను దగ్గరకు తీసుకుంది కమలమ్మ. అమ్మా, ఈ రోజుకి హోటల్ నుంచి క్యారేజీ తెచ్చిస్తాను. రేపటి నుండి నేను వంట చేసి ఆఫీస్కి వెళ్తాను. మీరు కేవలం స్మిత, స్వప్నలకు వేలకు అవి అమర్చండి, అంతే చాలు అన్నాడు దివాకర్. కమలమ్మ వాత్సల్యంగా చూస్తూ అంది. బాబూ, నాకు అమ్మ స్థానాన్ని ఇచ్చి ఆదరిస్తున్నావు కాబట్టి నువ్వు మీరు అనడం మానేసి వంట సంగతి మర్చిపో. నేనిక్కడ ఉన్నంత వరకు సదా మీ సేవలోనే ఉంటాను అందావిడ. ఆమె పట్ల తన అంచనా తప్పైనందుకు దివాకర్ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్మితకు కడుపు నిండా కబుర్లే. అరగంటలో ఆవిడకు మాలిమైపోయి అల్లరి చేయకుండా అన్నం తినేసి ఆవిడ తనను వదిలి వెళ్ళిపోకుండా ఆవిడ చేతిని గట్టిగా పట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంది. స్వప్నకి కూడా కంచంలో అన్నం పెట్టి మంచం దగ్గరికి తెచ్చిచ్చింది. రుచికరమైన భోజనాన్ని కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే స్వప్నకి తల్లి ప్రేమ గుర్తొచ్చి కళ్ళు తడిగా మారాయి. స్వప్న తలకి నూనె రాసి జడ వేస్తూ ఇలా అడిగింది. ఇప్పుడు చెప్పమ్మా, ఇంత ముచ్చటైన కుటుంబం, ముద్దులు మూటకట్టే పాప, మరి మీ అయిన వాళ్లకు దూరమైన కారణమేంటి అందావిడ. మా తల్లిదండ్రులు మేనరికాల పట్ల మొగ్గు చూపారు. అది మాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఒకే కాలేజీలో చదువుకున్న మేము పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవటంతో వారి అహం దెబ్బతిని మాతో బంధాన్ని తెంచుకున్నారు. స్మిత పుట్టినప్పుడు కూడా వారి మనసు కరగలేదు. నా కడుపున పుట్టి మా మనసులు కష్టపెట్టారు కాబట్టి భార్యలు ఎందరైనా దొరకొచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకనిది తల్లి ప్రేమ ఒక్కటే. మీరు చేసిన పనికి మాలిన పనికి అనాథల్లా బ్రతకండి అని మా అత్తగారు నన్ను తిట్టారు. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మా అత్తగారి మాట అబద్ధమనిపిస్తోంది అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుంది స్వప్న. తనే మళ్ళీ అడిగింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్పండి అత్తయ్యా. మీరు ఆశ్రమంలో ఎందుకుంటున్నారు? మీకు ఎవ్వరూ లేరా అంటూ. లేకేమి తల్లి, నాకు కొడుకు కూతురు ఇద్దరూ ఉన్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉంటున్నారు. నన్ను తీసుకెళ్లే ఓపిక తీరిక వారికి లేవు. నా పోషణకు అవసరమయ్యే డబ్బు పంపిస్తూ వారు చేతులు దులుపుకుంటున్నారు. అన్నీ ఉండి ఒంటరితనం భరించలేక వృద్ధాశ్రమంలో చేరాను. నా పోషణకు డబ్బు చెల్లిస్తాను కాబట్టి నన్ను బాగానే చూస్తారు. అయితే మా ట్రస్టీ వేదవతికి సదా మీ సేవలో అన్న ఆలోచన వచ్చి మా సేవలు అవసరమైన వారికి తగిన రుసుం వసూలు చేసి బంధువుల రూపంలో పంపుతోంది. దీని మూలంగా మా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా అందరికీ దూరమైన అనాథలుగా మారిన మా జీవితాల్లో కొన్ని రోజులైనా ఇలా బంధాలు బంధువులు అంటూ జీవిత నాటక రంగంలో
మా ప్రతిభ చూపిస్తున్నాం. నేను మా సంస్థ నుండి అద్దెకో అమ్మగా వచ్చిన ఆ డబ్బు మా సంస్థకి విరాళంగా ఇచ్చేసి హృదయపూర్వకంగానే అమ్మగా జీవిస్తున్నాను. దూరమైన నా పిల్లలను మీ అందరిలోనూ చూసుకుంటున్నాను. ఇది నా కథ అంటూ ముగించింది ఆవిడ. అందరూ ఉండి కూడా తామే అనాథలు అనుకుంది పాపం. ఇంత వయసులో, ఇంత పెద్ద వయసులో ఈవిడ కూడా మా బాపతే అనుకుని జాలిగా నిట్టూర్చింది స్వప్న. వారం తిరిగేసరికి కమలమ్మ ఆ కుటుంబానికి తలలో నాలుకలా అయిపోయింది. నానమ్మ నానమ్మ అంటూ ఆవిడను స్మిత ఒక్క నిమిషం కూడా వదల్లేక ఆవిడ వెనకే తిరుగుతూ ఉంటే ఆ బంధం తమాషాగా ఉంది. స్మిత ముద్దు మాటలు, కొత్తగా నేర్చుకున్న పద్యాలు, ఇక స్వప్న స్మితలతో కమలమ్మ సఖ్యత, ఐక్యమత్యం చాలా సహజంగా అనిపించడంతో దివాకర్ వీడియోలో చిత్రీకరించాడు ఆ సన్నివేశాలన్నీ. రోజులు గడిచే కొద్దీ కమలమ్మను తాము సహాయం కోసం తెచ్చుకున్నామన్న విషయం కూడా దాదాపు అందరూ మర్చిపోయారు. ఎడారిలో ఒయాసిస్లా మా జీవితాల్లోకి ప్రవేశించి ఇంత మమతానురాగాలు పంచుతున్న అమృతమూర్తివి, ఇంత మంచి మనసున్న అమ్మను దూరం చేసుకున్న నీ పిల్లలు నిజమైన మూర్ఖులు. అమ్మా, మా కోరిక మన్నించి ఎప్పటికీ మాతోనే ఇలా ఉండిపోమ్మా. ఇక ఆశ్రమానికి వెళ్ళాలని ఆలోచించకు అన్నాడు దివాకర్ ఆరాటంగా. కమలమ్మ ఓ నవ్వు నవ్వేసి స్వప్నకి బత్తాయి రసం తయారు చేసే పనిలో పడింది. పూర్తి బెడ్ రెస్ట్ దొరకటంతో స్వప్నకు నెలలు నిండి పండంటి కొడుకుని కంది. స్మిత కమలమ్మను క్షణం కూడా వదలకుండా అంటిపెట్టుకోవడం సంతోషమనిపించినా, ఒకవేళ ఆవిడ ఆశ్రమానికి వెళ్ళిపోతే స్మిత బెంగపడితే ఎలా అంటూ ఆలోచనల్లో పడ్డారు. బాబుకి 3వ నెల రావటంతో ఆశ్రమం నుండి వేదవతి ఫోన్ చేసింది. ఈ నెలాఖరులో కాంట్రాక్టు పూర్తయిపోతుంది, ఎప్పుడొస్తున్నారు అంటూ. నిజానికి కమలమ్మకు దివాకర్ దగ్గర జీవితం చాలా నిశ్చింతగా హాయిగా ఉంది. తనను అద్దెకు తెచ్చుకున్న అమ్మగా కాకుండా నిజమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉన్నారు వారిద్దరూ. ఇవన్నీ తనకు చెందవలసినవి కావు. ఎప్పటికైనా వీటిని వదిలి వెళ్లాల్సిందే. కమలమ్మ దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. బాబు దివాకర్, నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని అడుగుతున్న ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం కావాలో అడుగమ్మా, ఇంతవరకు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను అన్నాడు దివాకర్. ఎటువంటి ప్రశ్నలు నన్ను అడగకుండా నువ్వు చిత్రీకరించిన వీడియోని 2 సీడీలు చేయించు నాయనా అందావిడ. ఆవిడ కోరికకు లోపల ఆశ్చర్యపోయి సీడీలు చేయించి తీసుకొచ్చాడు. తన దగ్గరున్న అడ్రస్సులు ఒక్కసారి సరిచూసుకున్న కమలమ్మ, అమ్మా స్వప్న, నాకొక చిన్న పనుంది, బయటికి వెళ్ళి 1 గంటలో తిరిగొస్తాను అని బయటికి వెళ్ళింది. ఇది జరిగిన వారం రోజులకు బాబు మా ట్రస్టీ నుండి నన్ను రమ్మంటూ ఫోన్ చేసింది వేదవతి గారు. ఇక్కడ అద్దెకో అమ్మగా నా పాత్ర ముగిసింది. ఇక నన్ను మా ఆశ్రమంలో దింపేస్తావా అంటున్న కమలమ్మ మాటలకు ఒక్కసారిగా డీలా పడిపోయి ఆవిడను తమతోనే ఉండమని ఎంతగా బతిమాలినా అంగీకరించలేదు ఆవిడ. ఈ ఊర్లోనే ఉంటాను కదా బాబు, ఎప్పుడంటే అప్పుడు కలుసుకుందాం, దయచేసి అడ్డు చెప్పకుండా రేపు నన్ను దించెయ్యండి అనటంతో ఇక ఏమీ అనలేక ఆవిడను ఆశ్రమంలో దింపి వచ్చాడు దివాకర్. నానమ్మ కావాలి, నాకు నానమ్మే కావాలి అంటూ ఏడుస్తున్న స్మితను ఊరడించడానికి సతమతమయ్యారు తల్లిదండ్రులు. ఆ మర్నాడు కాలింగ్ బెల్ చప్పుడుకి తలుపు తీసిన దివాకరం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. స్వప్న, అర్జెంటుగా ఇటురా అంటూ కేక పెట్టాడు. గుమ్మానికి అవతల వైపు పెళ్ళయిన తర్వాత మొదటిసారి తామిద్దరి తల్లిదండ్రులు అలా నిలబడి ఉండటం అస్సలు ఊహించలేని సంఘటన. భర్త పిలుపుకి అక్కడికొచ్చిన స్వప్న కూడా వారిని కళ్ళప్పగించి చూడటంతో, ఏంటలా చూస్తూనే ఉంటారా, మమ్మల్ని లోనికి రానివ్వరా, ఇంతకీ మా మనవలు ఏరి అంటూ వారిని నెట్టుకుంటూ లోపలికొచ్చి స్మితను శ్రీహర్షను చూసి మురిసిపోతూ వారితో ఆటల్లో పడ్డారు తామిరువురి తల్లిదండ్రులు కూడా. అప్పటికి తేరుకున్న స్వప్న ఉక్రోషం పట్టలేక తల్లిదండ్రులను చూసి ఏడ్చేసింది.
ఎన్నాళ్లకు మేము గుర్తొచ్చి బతికున్నామో లేదో చూడాలని వచ్చారా అంది కళ్ళు తుడుచుకుంటూ. వియ్యాలవారు తమ కయ్యాలు మరిచిపోయి మొహమొహాలు చూసుకున్నారు నవ్వుకుంటూ. నిన్నటి వరకు మా మాట కాదని ఎదురించి పెళ్లి చేసుకుని మా పెద్దరికాన్ని కాదన్నారని మీరంటే చాలా కోపం ద్వేషం ఉండేది. అయితే ఆ చల్లని తల్లి కమలమ్మగారు మా కళ్ళు తెరిపించారు. ఎన్ని సంవత్సరాలుగా పంతాలు పట్టింపులకు పోయి ముచ్చటైన మీ సంసారం ముద్దులొలికే మనవలను మూర్ఖంగా దూరం పెట్టాము. ఆవిడ మాకు సీడీలు పంపించి నేను ఎంత ప్రేమ చూపించగలిగినా అద్దెకో అమ్మను మాత్రమే. ఈ సీడీలు చూసి మీకు ఏమాత్రం మనసు కరిగినా పిల్లను ఆదరించండి అని ఉత్తరం రాశారు. మాలో ఇంత పరివర్తన కలిగించిన ఆవిడ అందరికీ అమ్మే. ఒకసారి ఆవిడను చూపిస్తే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అన్నారు వారందరూ. అంత ఆకస్మిక రాకలోని ఆంతర్యమేమిటో అర్థమైన దివాకర్ కళ్ళు చెమర్చాయి. నాకు దూరమయ్యామని చింతించకండి. ఇంతకు పదింతలు ఆనందం అతి త్వరలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటూ ఆవిడ అన్న మాటలకు అర్థం ఇదా? ఆ రోజు సీడీలు కావాలంటే కారణం తెలియకపోయినా ఇచ్చాడు అంటే దానర్థం ఆ సీడీలను తమ తల్లిదండ్రులకు కొరియర్ చేసిందన్నమాట. అమ్మ ఆశ్రమానికి వెళ్ళిపోయింది. మీరంతా స్నానాలు చేసి భోజనాలు చేశాక మనం వెళ్ళి ఆవిడను ఒకసారి కలిసొద్దాం అన్నాడు దివాకర్ మనసంతా కృతజ్ఞత నిండగా. సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి పరికించి వారందరూ కూడా ఆశ్రమంలోకి ప్రవేశించారు. కమలమ్మ చాలా హడావిడిగా ఉంది. ఆవిడ మొహంలో చెప్పలేనంత సంతోషం తొంగి చూస్తోంది. నానమ్మా అంటూ స్మిత ఆవిడను చుట్టుకుపోవటంతో ఎత్తుకొని ముద్దులాడింది. ఏమిటమ్మా ఈ హడావిడి? సామాన్లన్నీ సర్దుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తున్నారా అన్నాడు దివాకర్. కమలమ్మ కళ్ళు మెరిశాయి. అవును బాబు, ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి వెలుగురేఖలు వస్తున్నాయి. ఆ రోజు సీడీలు మా పిల్లలకు కూడా పంపించాను. ఇండియాలో అద్దెకో అమ్మగా నా జీవితం ఇలా సుఖంగానే గడిచిపోతున్నా మీరు అమ్మను మాత్రమే కాదు దూరం చేసుకున్నది, మీ పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నానమ్మని కూడా అని రాయటంతో నేను ఊహించినట్టుగానే మా వాళ్ళ మనసులతో పాటు నా కొడుకు మనసు, నా కూతురి మనసు కూడా కరిగి నన్ను తనతో తీసుకువెళ్ళటానికి బయలుదేరి వస్తున్నట్టుగా ఫోన్ చేశాడు. ఇక అసలైన అమ్మగా నా కొడుకు దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంది ఆనందంగా. చాలా సంతోషమమ్మా, ఎన్నాళ్లకు మీ కుటుంబం దగ్గరకు మీరు వెళ్తున్నందుకు అన్నాడు దివాకర్ ఆమెను అభినందిస్తూ. నా అంచనా నిజమైతే వీరు మీ తల్లిదండ్రులు కదూ అంటున్న ఆమె మాటలకు జవాబుగా వారి మొహాల్లో చిరునవ్వు తొంగి చూసింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా అవస్థపడుతున్న ఆ దంపతులకు అద్దెకో అమ్మగా పరిచయమై తమ తల్లిదండ్రులకు వారిని దగ్గర చేసి తన విలువేంటో తన కొడుకుకి కూతురికి తెలియజేసిన ఒక తల్లి కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన రాజరాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.